ఒక గిన్నెలో 1.5 కప్పుల వరకు రాగుల్ని, 1 కప్పు ఇడ్లీ బియ్యం, అర కప్పు మినపగుళ్ళు, అర టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నింటినీ 4-5 సార్లు శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత ఇంకొక గిన్నెలో అర కప్పు వరకు అటుకులను వేసుకొని శుభ్రంగా కడిగి అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని వీటిని కూడా 6 గంటలు నానబెట్టాలి. పప్పులన్నీ 6 గంటలు నానిన తర్వాత వీటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాలు చక్కగా కలుపుకొని మూత పెట్టి 8 గంటలు లేక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. పిండి పులిసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇడ్లీ దోశని ప్రిపేర్ చేసుకోవడమేనండి. సాల్ట్ని మొత్తం పిండిలో వేయకండి. మనకి కావలసినంత పిండిలో మాత్రమే సాల్ట్ని వేసుకొని టిఫిన్ని రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.